పలానా వాళ్ళు పలానా వాళ్ళ వశీకరణం జరిగింది, వశంలోకి వచ్చేసిండ్రు, ఇట్లాంటి మాటలన్నీ ఉంటాం కదా. అసలు నిజంగా వశీకరణ అనేది ఉంటుందా? ఉంటే అసలుకి ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి? వశీకరణ నిజంగా గురై ఉంటే ఎట్లా బయటపడాలి? అసలు బయటపడే పరిస్థితులు ఉంటాయా? ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో గురుగారు ఉన్నారు, మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. అసలు వశీకరణ ఏంటండి? అసలు వశీకరణ అనేది ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండే ఈ అవకాశం ఉందా ఈ జనరేషన్లో? కంపల్సరీగా ఓం నమ శివాయ అమ్మవారు పెద్ద గుస్వాయి గారు అంటారు. ముగ్గురు వశములు దుష్ట శక్తి, చెడు ప్రభావం అని సంకల్పం. అయితే వశీకరణం అంటే చాలామందికి వశీకరణం అంటే ఒక మనిషిని వశపరుచుకోవడం అంటే తను చెడుగాను వశపరుచుకున్న వాళ్ళు ఉంటారు, తను ఆ అవకాశానికి తన అవసరానికి వశపరుచుకునే వాళ్ళు ఉంటారు. కానీ తన శాంతానికి తన పూర్తిగా సంపూర్ణంగా తనతో జీవితాన్ని వశపరుచుకునే వాళ్ళు ఉంటారు. దీంట్లో ఎన్నో రకాలుగా ఉంటారు కొంతమంది జనాలు. ఎక్కువగా వీళ్ళకి కుటుంబంలో జరుగుతుంటాయి. కుటుంబంలో వశీకరణాలు ఎలాగా ఉంటాయంటే ఆ వశీకరణాల్లో కొన్ని నెగిటివ్గా ఉంటాయి, కొన్ని పాజిటివ్గా ఉంటాయి. అంటే నెగిటివ్గా ఉండే దాని గురించి ముందు మాట్లాడుకుందాం. మనం నెగిటివ్గా ఉండేది ఎలా ఉంటుందా అంటే, అవతల వ్యక్తి మనకి ఫలానా అవసరానికి మనం అడిగాను, మనకి డబ్బులు ఇవ్వలేదు, లేదు ఫలానా వస్తువు మనకు కావాలని అడిగాను, ఇస్తానంటుంటే ఇవ్వట్లేదు. అది డబ్బు కావచ్చు, లేదా ఏదైనా వస్తువు కావచ్చు, లేకుంటే అతను చెప్పే ఒక మాట సాయం కావచ్చు, మనకి ఇవ్వకొట్టలేదు. మనకి అతను చెప్పే మాట సాయం వల్ల కూడా యువతలో మనకి పని జరిగే అవకాశం కూడా ఉంటుంది. అతను సపోర్ట్గా వస్తే అతను రావడం లేదు అంటే దానికి సంబంధించినట్టుగా అది స్వార్థానికి సంబంధించింది కొన్ని ఉంటాయి, కొన్ని ఆడ అవసరాలకు సంబంధించిన వశీకరణాలు ఉంటాయి. ఇది ఒక రకమైంది. రెండవ రకమైంది వశీకరణం అనేది ఒక స్త్రీ నుంచి ఒక పురుషుడి నుంచి కోరుకునేది ఒక కోరిక. ఆ కోరికలో ఎక్కువగా ప్రేమికులకి ఎక్కువగా ఉంటుంది ఆ స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం. అవతల స్త్రీ తన పేరు తెలియకపోయినా, తన ఊరు తెలియకపోయినా, తను ఒక బ్యాక్గ్రౌండ్ తెలియకపోయినా కూడా తనను చూసి ఇష్టపడుతుంటాడు. రావడం పోవడం చూసి అబ్జర్వ్ చేస్తూ ఆ స్త్రీని ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను, ఆ స్త్రీ నాకు కావాలి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందులో చెడుగా కోరుకుంటారు, కొంతమంది మంచిగా కోరుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా స్త్రీ వశీకరణాన్ని కంపల్సరిగా చేయొచ్చు. కానీ అది ఎట్టి పడితే అట్టు చేయకూడదు. చేస్తే దానివల్ల నీకు ఉపయోగం కావాలి, ఆ స్త్రీ నుంచి నీకు మంచి భవిష్యత్తును పొందాలి. అంతేగాని స్త్రీ సంకల్పం నుంచి తన నుంచి కోరుకునే ఒక కోరికని తన శరీరాన్ని కోరుకొని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా అలాగే చేసి వదిలేస్తే స్త్రీ శాపం ఖచ్చితంగా తగులుతుంది. ఆ స్త్రీ శాపం వల్ల బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా పురుషులకు కూడా ఇటువంటి ఇబ్బంది ఉంటుంది. స్త్రీలు కూడా కొంతమంది ఆలోచనలు పెట్టి వాడు సంపాదనలో ఉన్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, అవకాశాన్ని బట్టి మనం వాడుకుంటే మనకి డబ్బు వస్తుంది కదా అని అట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా చెబుతున్నాను నేను, చెడుగా మాత్రం ఆలోచించొద్దు. తనతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటే చేయొదలొద్దు. అది మంచే కానీ చెడే కానీ ఏది చేసినా సరే కనుమరుగుగా చేయాలి, నలుగురిలో చేయకూడదు. ఒక పని చేసేటప్పుడు ఆ పనిని 10 మందికి తెలిసేలాగా చేస్తే ఆ ఇల్లు, ఆ మనిషి, ఆ కుటుంబం, వాడి ప్రవర్తన పలసనైపోతుంది, వీధిలో పడుతుంది. దానివల్ల వాళ్ళకి తెలియకుండానే ఏ ప్రయత్నమైనా సరే ఏదైనా సరే వశీకరణాన్ని మనం కంపల్సరీగా చేయొచ్చు. ఆ వశీకరణాన్ని చేయొచ్చు అనగా ఎలా చేయొచ్చు అంటే, ఒక మనిషి ముఖ లక్షణాలను బట్టి ముందుగా ముఖ లక్షణాలను చూడాలి. కొంతమంది ఫోటో ఎందుకు స్వామి, ఫోటో లేకుండా పేరు మీద చేయండి అంటే పేరు మీద చేయలేరు. కొంతమందికి పేరు మీద చేయొచ్చు, కొంతమందికి పేరు మీద చేయలేరు. ఫోటోల మీద కూడా చూసి చేయాలి. ఎందుకంటే ఆ ఫోటోలను బట్టి ఆ వశీకరణాన్ని కంపల్సరిగా వాళ్ళ మీద వర్తించేటట్టుగా మనం ఆ ముఖ లక్షణాలను బట్టి తన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంది, తన మెంటాలిటీ ఎలా ఉంది, తన నడవడికి ఎలా ఉంది, తన మాట తీరు ఎలా ఉంది, తన మైండ్లో ఏ రీడింగ్లో ఉంది. తన మైండ్లో రీడింగ్ అనేది ఉంటుంది ఒక మనిషికి. తనను కోరుకుంటే ఖచ్చితంగా తనతో బతకాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, తనను అవసరానికి వాడుకొని వదిలేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దీన్ని బట్టి ఆ రీడింగ్ని బట్టి చేసే వశీకరణం కూడా కంపల్సరిగా వర్తిస్తుంది. అదేవిధంగా కొంతమందికి ఒక వశీకరణం చేయాలంటే వస్త్రభరణం, ఒక వస్త్రాన్ని తీసుకొచ్చి ఆ వస్త్రం మీద వశీకరణాన్ని చేసి కట్టుబంధన చేసి ఎటువంటి ప్రయత్నాన్నైనా మనం చేయొచ్చు. అదేవిధంగా వశీకరణంలో గంభీరమైనవి ఉంటాయి, భయంకరమైనవి.
అంటే ఒక మనిషిని ఆకట్టుకొని ఒక మనిషిని దుర్వినియోగం దూరం చేయాలి అనుకునేవాళ్ళు. తర్వాత కుటుంబంలో అత్తాకోడల మధ్య కావచ్చు, లేదా భార్య భర్తల మధ్య కావచ్చు, లేదు కుటుంబంలో ఈయంకులు వల్ల కావచ్చు, ఐక్యతకు దూరం అవుతుంటారు, ప్రేమకు దూరం అవుతుంటారు. ఇటువంటి వాళ్ళని కంపల్సరిగా మనం వశీకరణం చేయొచ్చు. అది కంపల్సరిగా ఉంది. ఆ వశీకరణానికి దాని సరైన పద్ధతిలో సరైన పరిష్కారము సరైన మార్గంలో పోతేనే చేయగలుగుతాం. అట్టని మీరు మార్గాలను ఏదో రకంగా ఎంచుకుంటే మాత్రానికి ఫలితాలు ఇంకో రకంగా ఉంటాయి. అయితే వశీకరణ అనేది చెయ్యొచ్చు, జరుగుతుంది అంటున్నారు. కంపల్సరిగా ఉంటాయి. కానీ ఆ వశీకరణ కొంతమంది పాజిటివ్ వేలో యూజ్ చేస్తారు, నెగిటివ్ వేలో యూజ్ చేస్తారు. నెగిటివ్ వేలో యూజ్ చేసినప్పుడు ఇబ్బందులు అయితే తప్పవు, ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. అవును. మరి ఆ లక్షణాలు ఎట్లా గుర్తించాలి? ఆ ఉంటాయి, లక్షణాలు లక్షణాలు కనిపిస్తాయి. కంపల్సరిగా ఉంటాయి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనిషి గతంలో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు, అంటే నాకు ఇష్టము, నీతోనే బతుకుతా అని మాట ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కొద్ది రోజుల తర్వాత ఆ వశీకరణం జరిగిన తర్వాత వాళ్ళు ఏమవుతారంటే ఈ కుటుంబం నుంచి వదిలేసి బయట వాళ్ళకి కనెక్ట్ అవుతుంటారు. ఏది? ఈ కుటుంబంలో ఉండే వ్యక్తి అవతల స్త్రీకి కనెక్ట్ అయిపోతుంటాడు. దేనివల్ల? ఇక్కడ ఏదో ఒక జరిగింది, అది జరిగిందని గుర్తించాలి. గుర్తించిన తర్వాతనే ఈ స్త్రీ, ఈ పురుషుడు దానికి కనెక్ట్ అవుతున్నాడు అని మనం గుర్తించగలుగుతాం. ఎందువల్ల అంటే ఇది ఇంతకుముందు గతంలో ఉన్న ప్రేమ అభిమానాలు వేరే ఉంటాయి, ఇప్పుడు రాను రాను దూరం అవుతుంటారు అన్నమాట. మనం అప్పుడు ఆలోచిస్తాం, మనకి ఇన్ని రోజులుగా ప్రేమగా ఉండి అసలు ఎక్కడున్నావు ఏమిటి అని ఫోన్లో మాట్లాడే వాళ్ళు కూడా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. ఫోన్ ఎత్తరు, ముఖం చూపించరు, అసలు నీతో పనే లేదంటారు. నువ్వు లేకపోతే బతకలేను అనేవాళ్ళు ఇప్పుడు నీతో అవసరమే లేదంటారు. అయితే వాడు నమ్ముకున్నాడు, వాడు బలైపోవాల్సిందే కానీ నిన్ను నమ్ముకున్నాడు. అలాంటి మొండికి తిరిగిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఎలాంటి వాళ్ళైనా సరే కంపల్సరీగా మనం గుప్పిట్లోకి రప్పించుకోవచ్చు. కానీ మూడో కంటికి తెలియకుండా చేయాలి. అదే మీరు చేసే పొరపాటు నలుగురు తెలిసేటట్టు చేస్తారు, లేదా పక్కన ఫ్రెండ్కో పక్కన వాళ్ళకో చెప్పి ఈ వశీకరణాన్ని ఎలా చేసుకోవాలి, అలాంటి వాళ్ళు ఉంటే మనకి చెప్పు అని అన్నప్పుడే ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వాళ్ళ ద్వారా నుంచి ఇంకోళ్ళకి వెళ్ళిపోద్ది. అవతల వాళ్ళకి తెలుసుకున్నప్పుడే నిన్ను దగ్గరకు కూడా రాని వాళ్ళు. కాబట్టి మూడో కంటికి తెలియకుండా వశీకరణాన్ని మనం కంపల్సరిగా ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే నేను కంపల్సరిగా వశీకరణాన్ని చేసి ఎటువంటి కరుడుగట్టిన మనిషినైనా సరే, అంటే కరుడుగట్టిన వాడు అంటే మొండికి తిరిగినవాడు, బండకి తిరిగినవాడు, అసలు నువ్వు అంటే నాకు లెక్క లేదు అనుకునేవాడు, నువ్వు కావద్దు నాకు వద్దు అనుకునేవాడు, ఈ విధమైన సంకల్పమే కాదు డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళ దగ్గర వసూలు చేయలేక కొంతమంది వాడు చుట్టూ తిరిగి 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 పిచ్చోళ్ళకు తిరుగుతుంటారు. వీరు సంవత్సరాల కొద్దిగా వాయిదాలు, అదేవిధంగా కోర్టు సమస్యలు, భార్య భర్తల మధ్య సమస్యలు, కోర్టు తెగనీరు, డైవర్స్ అనేది వాళ్ళకి తెగనీయకుండా చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బును ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళను కూడా మనం సేకరణం చేసి మనం చెప్పినట్టుగా వాళ్ళు ప్రయత్నించి కలిపేది ఉంది, వాళ్ళ దాంట్లో దూరం అయిపోయేది కూడా ఉంది. అలాంటివి కూడా మనం చేయొచ్చు. అటు భార్య భర్తల మధ్య కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, ఒక తల్లి కొడుకు కావచ్చు, లేకపోతే అన్నదమ్ములు కావచ్చు, లేకుంటే మనకి సంబంధించినంతవరకు మనకు సాయం చేసే వ్యక్తి కొద్ది రోజులుగా సాయం చేస్తూ మంచిగా ఉంటూ ఆ వ్యక్తి కొంచెం మనకు దూరం అవుతుంటాడు, సహాయానికి మాటకి అన్నిటికీ దూరం అవుతుంటాడు. అలాంటి వాడికి కూడా నేను ఖచ్చితంగా చేపించి పరిష్కారం చేస్తా. మీరు ఎక్కడి నుంచైనా ఫోన్ చేయండి, కానీ ముందు మొగ లక్షణాలు చూడాలి, ఫోటో పంపించాలి, పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, లేదంటే వయసు చెప్పాలి. చెప్తే నేను పూజలో చూసి అంజనంలో వేసి గణితం వేసి చూడాలి. మామూలుగా చెప్పేది కాదు, గణితం అంతే మీ యొక్క లక్కీ నెంబర్ అనేది చెప్పాలి. ఎవరు ఫోన్ చేసినా సరే లక్కీ నెంబర్ని బట్టి నేను గణితం వేస్తాను. అప్పుడు ఆ మనిషి మైండ్ రీడింగ్ నీ మీద ఎలా ఉంటుంది అనేది నేను కంపల్సరీగా చెప్పి చేయగలుగుతాను. ఎటువంటి సమస్య ఉన్నా కూడా కంపల్సరీగా నేను పరిష్కారం చేస్తాను. నన్ను ఒక్కసారి సంప్రదించండి, ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు నేను అందిస్తాను. ఓం నమః శివాయ.